తెలంగాణ వాళ్ళందరూ ఏమంటున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, తెలంగాణ జాతిపిత అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏం చెప్తారు? ఇదంతా వింటున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా జాతిపిత అంటారు, కాంగ్రెస్ వాళ్ళు మాకు జాతిపిత కాదంటారు. ఏదేమైనా తెలంగాణ సాధించడంలో ఎనలేని కృషి చేసినటువంటి కేసీఆర్ గారిని మనం ఎప్పుడైనా అభినందించాలి. మరీ జాతిపిత ఘట అని చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చేమో. నిజంగానే చాలా కష్టాలు ఇబ్బందులు పడి తెలంగాణ పోరాట సాధనలో విజయం సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా 10 సంవత్సరాల పాలనలో ఏదో కొన్ని ఇబ్బందులు పడి తర్వాత అధికారం కోల్పోవడం జరిగింది. కాబట్టి ఆ అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. గతంలో చేసినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల అధికారం కోల్పోయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారు జాతిపిత అనుకోవడంలో వాళ్ళకి తప్పు లేదు, వీళ్ళది తప్పు లేదు. ఏదేమైనా అభివృద్ధిని ముందు చూసేటటువంటి, అభివృద్ధిని ఆలోచించేటటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవడం మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను.